హాయ్ అండి. ఎటువంటి క్రీమ్స్ యూస్ చేయకుండా ప్లెయిన్ కేక్లోని ఇలా డిజైన్ వచ్చేటట్టు చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కేక్ ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాము. పైన ఫ్లవర్ కింద కనిపిస్తుంది, లోపల మనం కేక్ ఏ విధంగా కట్ చేసినా ఈ విధంగా డిజైన్ అనేది ఉంటుంది. కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకోవడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్కర్ పెట్టుకొని దాని లోపల స్టాండ్ పెట్టుకోండి. లో ఫ్లేమ్ లోనే పెట్టండి. హై ఫ్లేమ్ లో ఎందుకు పెట్టకూడదంటే లోపల మనం ఇసుక గానీ సాల్ట్ గానీ యూస్ చేయట్లేదు కాబట్టి. కుక్కర్ లోపల బెల్ట్ ఉంచేసేయండి. విజిల్ మాత్రం తీస్తే సరిపోతుంది. ఇలా హీట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర స్టాండ్ లేకపోతే దలసరిపాటి ప్యాన్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కేక్ బ్యాటర్ డైరెక్ట్ గా ఇలా అల్యూమినియం గిన్నెలోకి వేసేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న కేక్ రెడీ అయిపోతుంది. హాఫ్ కప్పు బటర్ అలాగే నెయ్యి కలిపి తీసుకున్నానండి. మీరు కావాలంటే బటర్ గానీ నెయ్యి గానీ సన్ఫ్లవర్ ఆయిల్ గానీ యూస్ చేసుకోండి. వేరుశనగ ఆయిల్ మాత్రం యూస్ చేయొద్దు. సేమ్ అదే గిన్నెలోకి ఎక్కువగా కాకుండా గిన్నెకి సమానంగా ఉండేటట్టు 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. సేమ్ అన్నిటికి ఇదే గిన్నె నేను యూస్ చేస్తున్నాను. మీరు ఇంట్లో ఏ గిన్నె యూస్ చేసుకుంటే దాంతోనే మెజర్మెంట్స్ అనేవి అన్ని తీసుకోండి. మీరు పంచదార పొడి తీసుకుంటే 1.5 కప్పు పంచదార పొడి తీసుకోండి. పెరుగు 1 కప్పు నిండా తీసుకోండి. గట్టి పెరుగు తీసుకోండి. అలాగే ప్యాకెట్ పెరుగు అయితే కొంచెం వడపోతో వడకట్టేసుకోండి. అప్పుడు గట్టిగా అవుతుంది అనమాట, దాంట్లో వాటర్ పోయి. పెరుగుతో వద్దు అనుకుంటే గనక మీరు పెరుగు ప్లేస్ లో 3 గుడ్లు తీసుకోండి. మీ దగ్గర ఉన్న విస్క్ తో గానీ లేదంటే ఫోర్క్ తో గానీ దీన్ని బాగా బీట్ చేసుకోండి. సేమ్ కప్పులోనే 2 కప్పులు మైదా తీసుకోవాలి. మైదాని కూడా సేమ్ చెప్పినట్టుగానే సమానంగా తీసుకోవాలి. పిండిని వేసి లోపలికి నొక్కడం గట్టా చేయకూడదు. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోండి. నేను టేబుల్ స్పూన్ తో తీసుకుంటున్నాను కాబట్టి అందులోనే మీకు మెజర్మెంట్ తెలియడానికి బేకింగ్ పౌడర్ తీసుకున్న దాంట్లో సగానికి బేకింగ్ సోడా తీసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోండి. దీన్ని ఉండలు లేకుండా జల్లించి పిండిని అయితే తీసుకోవాలి. మీ దగ్గర స్పాచులా ఉంటే స్పాచులాతో గానీ లేదంటే ఫ్లాట్ గరిటెతో గానీ కేక్ ని ఒకే డైరెక్షన్ లో తిప్పి మధ్యలో కట్ చేస్తున్నట్టు పిండిని కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్ లో తిప్పాలండి. అలాగే మధ్యలో కట్ చేయాలి. మీరు ఈ విధంగానే సర్కిల్ చేస్తూ మధ్యలో కట్ చేసుకోవాలి. మీరు దాన్ని రివర్స్ లో మళ్ళీ ఈ విధంగా తిప్పకూడదు. ఇదే డైరెక్షన్ లో తిప్పి మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలాగ కంటిన్యూగా చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్ గా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 1/2 కప్ వరకు మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ ఎక్కువైతే వేయకూడదు. పిండి పల్చగా అయితే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది రాదు. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ నేను మొత్తం పాలన్నీ పోసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. ఇది ఎలా ఉండాలంటే మనం గరిటతో ఈ విధంగా పోస్తే స్టెప్స్ కింద పడాలన్నమాట. మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్ గా కేక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ లో 1/2 వరకు నేను వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. ఈ వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల కేక్ ఉడికిన స్మెల్ అనేది మైదా పిండి గానీ షుగర్ గానీ ఇవన్నీ ఉడికిన స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ లేకపోతే గనక స్కిప్ చేసేసేయండి. వెనిలా ఎసెన్స్ బదులు యాలకుల పొడి గానీ ఒక నిమ్మ చెక్క గానీ పిండుకున్నా బాగుంటుంది. ఒకే సైజులో ఉన్న 2 కప్పులు తీసుకోండి. ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ ని సమానంగా 2 కప్పుల్లోకి వేసుకోండి. 1 కప్పులోకి నేను కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. కోకో పౌడర్ లేకపోతే కాఫీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ యూస్ చేసుకోండి. కోకో పౌడర్ వేసినప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దాన్ని నేను వడపోతలో వేసి జల్లించి తీసుకోలేదు. అందుకే ఉండలు కట్టినట్టు అయిపోయింది. మీరు తీసుకుంటే గనక వడపోతతో జల్లించి తీసుకోండి. అప్పుడు అది ఉండలు కట్టకుండా ఉంటుంది. నేను కేక్ చేసుకోవడానికి అల్యూమినియం కేక్ గిన్నె తీసుకున్నాను. మీరు దలసరిపాటి స్టీల్ గిన్నె అన్నా యూస్ చేసుకోవచ్చు, లేదంటే అల్యూమినియం గిన్నె అన్నా యూస్ చేసుకోవచ్చు. ప్యాన్ మీద పెట్టుకున్నట్టయితే మాత్రం స్టీల్ గిన్నె అయితే దలసరిగా ఉన్నా కూడా యూస్ చేయొద్దు, ఎందుకంటే అడుగు మాడిపోతుంది. కుక్కర్ లో స్టాండ్ పెట్టి కుక్ చేసుకున్నట్టయితే మాత్రమే దలసరిపాటి స్టీల్ గిన్నె పెట్టిన కేక్ అనేది చక్కగా ఉడికిపోతుంది. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేసుకోండి, లేదంటే ఇలాగ ఆయిల్ రాసి పిండి వేసి యూస్ చేసుకోండి. 2 బ్యాటర్లోకి 2 స్పూన్స్ విడివిడిగా పెట్టుకోండి. ఇక్కడే మనం జాగ్రత్తగా వేసుకోవాలి. మొదటగా వేసినప్పుడు 6 నుంచి 7 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఫస్ట్ వైట్ వేసిన తర్వాత చాక్లెట్ మిక్స్ చేసింది కూడా వేసుకోండి. వేసుకునేటప్పుడు స్పూన్ తీసేటప్పుడు ఒకసారి అడుగు పామి తీసుకోండి. ఎందుకంటే దానికి ఉన్న ఎక్స్ట్రాది మళ్ళీ దాని మీద పడిపోతే డిజైన్ అంతా పాడవుతుంది. ఈ విధంగా చూపించిన విధంగా అడుగుని ఆ గిన్నెకి పామి అప్పుడు దాని మీదకి తీసుకోండి. అప్పుడు ఈజీగా అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ ఎక్కువ తీసుకోవాలి. స్టార్టింగ్ తీసుకున్నప్పుడే అలాగా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ పైకి వచ్చేసరికి మీకు తెలిసిపోతుంది ఎంత తక్కువ తీసుకోవాలనేది. ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఫస్ట్ వైట్ కలర్ ది తర్వాత చాక్లెట్ ది ఇలా ఒకదాని మీద ఒకటి సమానంగా స్పూన్స్ తో ఎంత తీసుకుంటున్నారో వైట్ ఎన్ని స్పూన్స్
స్పూన్స్ తీసుకుంటున్నారో చాక్లెట్ కూడా అన్ని స్పూన్సే తీసుకోవాలి. చివరిగా ఈ కేక్ డిజైన్ పైకి చాక్లెట్ అయితే రావాలి. ఇలాగా వచ్చిన తర్వాత మనం టూత్ పిక్ యూస్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ పుల్ల ముక్కున్నా యూస్ చేసుకోవచ్చు. దీంతో స్లోగా మనం ఫ్లవర్ లాగా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూపించిన విధంగా. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి టిష్యూ పేపర్ గాని క్లాత్ గాని తుడిచి మళ్ళీ అలాగే చూపించిన విధంగా మీ సైడ్ కి బౌల్ అనేది తిప్పుకుంటూ లైన్స్ అనేది లైన్స్ అన్ని ఇలాగా మెల్లగా గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత అది ఫ్లవర్ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం చాలా స్లోగా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుని హీట్ అయిన కుక్కర్ లోపలికి దీన్ని జాగ్రత్తగా పెట్టండి. చాలా వేడిగా ఉంటుంది కుక్కర్, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దీన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 40 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అంతే, కేక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని టూత్ పిక్ తో ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుని చల్లారిన తర్వాత కేక్ ని తీసుకోండి. వేడిగా ఉన్నప్పుడు తీయద్దు, కేక్ అనేది విరిగిపోతుంది. అంతే, ఫ్లవర్ డిజైన్ కేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.